హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాంబార్ తయారు చేశానండి. ఈ సాంబారు మనకి టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది, రైస్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా నేను తయారు చేసుకున్న ఈ సాంబార్ రెగ్యులర్గా ఎలా తయారు చేస్తారో మీకు చూపిస్తాను. ఒక అరకప్పు కందిపప్పు, అందులో సగం పెసరపప్పు వేసి పప్పు బాగా కడుక్కొని వాటర్ పోసి కుక్కర్లో పెట్టేసుకోండి. పప్పు పొంగకుండా చిన్న గ్లాస్ పడేసుకొని కుక్కర్ 3-4 విజిల్స్ వచ్చిందాకా ఉడికించుకోవాలండి. ఈలోగా పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని ఈ చూపిస్తున్న కాయగూరలన్నీ తీసుకోవాలండి. వాటన్నిటిని కట్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారే తీయండి. తీసిన తర్వాత పప్పు చూడండి మెత్తగా ఉడికిపోద్ది. పప్పులో ఎక్కువ నీళ్ళు పోసామనుకోండి మెదుపుకోవాలి మనం. ఇలా కరెక్ట్గా నీళ్ళు పోసుకుంటే మెదపక్కర్లేదు. అయితే ఇప్పుడు అలా పప్పు ఉడికిపోయింది కదండి. ఇది మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాంట్లోని కొంత పులుసు పోసుకొని మొత్తం అంతా వేయక్కర్లేదు. కొంచెం ఒక 2 గ్లాసులు పులుసు తీసుకొని మనం తరుక్కున్న బెండకాయ ముక్కలు, ఉల్లిపాయలు, క్యారెట్, టమాటాలు, అలాగే అల్లం దంచుకున్న అల్లము, పచ్చిమిర్చి అన్నీ వేసి కొంచెం వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి నీటిలో కడుక్కోవాలి కండదేరకుండా. అవన్నీ వేసి వాటన్ని మళ్ళీ మూత పెట్టి ఒక్క విజిల్ పెట్టుకోండి. సాంబార్ కరెక్ట్గా 10 నిమిషాలు రెడీ అయిపోద్దండి ఇలా విజిల్ పెట్టుకుంటే. అలా విజిల్ వచ్చింది కదా, విజిల్ వచ్చాక ముక్కలన్నీ కరెక్ట్గా ఉడికిపోతాయి. మీరు ఎక్కువ గరిటెతో కదిపేస్తే స్మాష్ అయిపోతాయి కూడా. ఒక్క విజిల్ చాలండి. ఇప్పుడు మళ్ళీ మిగిలిన పులుసు ఉంది కదండి, ఆ పులుసు మీ పులుపుకి తగినట్టుగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ పద్ధతి ట్రై చేసి చూడండి. ఇది ఒక టిప్ అనుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఈ నిమిషాల మీద సాంబార్ తయారు చేసుకోవచ్చు. అలాగే మనం ఉడికించుకున్నాం కదండి కందిపప్పు, పెసరపప్పు వేస్తే సాంబార్ చిక్కబడుతుందండి, చాలా చిక్కగా ఉంటుంది. ఇది ఫస్ట్ నుంచి ఇలాగే తయారు చేసేవాళ్ళం కనుక ఇలాగే వేసాను. ఇప్పుడు సాంబార్కి సరిపడినంత మనం కన్సిస్టెన్సీ సరిపడినంత వాటర్ పోసుకున్నాక ఉప్పు, పసుపు, అలాగే సాంబార్ పొడి వేసుకోవాలండి. నేనైతే కారం వేయను, మీకు అవసరమైతే కారం కావాలంటే వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు మరిగితే సరిపోద్దండి సాంబార్ మరిగిన కదా పక్కన పెట్టేసుకుందాం. మనం తాలింపు పెట్టుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయ చితగొట్టుకుని వెల్లుల్లిపాయ, 3-4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి పోపు వేగుతున్నప్పుడే కొంచెం ఇంగువ వేయండి. ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకొని పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మరిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదా సాంబార్లోకి తిరగమూత వేసుకోండి. సాంబార్లోకి తాలింపు వేసిన వెంటనే మూత పెట్టేయాలండి, లేకపోతే స్మెల్ బయటకు పోతుంది అన్నమాట. అందుకే దీన్ని తిరగమూత అంటారు. ఈ విధంగా నేను సాంబార్ తయారు చేసుకుంటానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.